అయితే అందరికీ కూడా జరిగినాయి అనమాట. అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పుడు అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వైదేశ్వరం టెంపుల్ అయితే ఇలా అయితే ఉండటం అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉప్పు మిరియాలు అలాగే బెల్లం తీసుకున్న వాళ్ళు మొత్తం కూడా ఇలా ప్రమిదలుగా ఏర్పడని పప్పు చారు అప్పడం పచ్చడి రైస్. తంజావూరు టెంపుల్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కుంభకోణం టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది. మన యాత్రికులకు అందరినీ కూడా తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే మొత్తం కూడా ఇక్కడ దగ్గరలోనే మనకి ఏంటంటే కార్ పార్కింగ్ ఉండదు కాబట్టి దగ్గరలో ఆపడం అయితే జరిగింది. మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే మనకి కుంభకోణం టెంపుల్ అనమాట. మొత్తం 70 మందికి అయితే దర్శనాలకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం కుంభకోణం టెంపుల్ అయితే ఉన్నాం అనమాట. గజరాజుని అయితే అందరూ కూడా దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు అనమాట. స్వామివారు అయితే అందరినీ ఆశీర్వదించడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అయితే స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఫొటోస్ అయితే దిగడం అయితే జరుగుతుంది. కుంభకోణం టెంపుల్ అండి, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు చాలా టెంపుల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నందీశ్వర స్వామిని అందరూ కూడా దర్శనం అయితే చేసుకోవాలి. మనం కుంభకోణం టెంపుల్ అయితే ఉన్నాము. అదేవిధంగా మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి వర్క్స్ అయితే చాలా ఎక్కువ అయితే జరగడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా క్లియర్గా అయితే కుంభకోణం టెంపుల్ శివయ్య తండ్రి అనమాట. ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. అయితే అందరికీ కూడా జరిగినాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి మంగళాంబిక దేవి అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఈ టెంపుల్ మొత్తం కూడా అన్నీ కూడా మర్మావత్తులు అయితే జరుగుతున్నాయి అనమాట. మొత్తం వర్క్లు అయితే జరుగుతున్నాయి. జస్ట్ మనకేంటంటే ఖాళీగా ఉండడం వల్ల ఒక 10 నిమిషాల్లో మనం 70 మందికి అయితే దర్శనాలు అన్నీ అయిపోయినాయి. ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి మనం వైదేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. మనం అయితే చూసుకోవచ్చు. టెంపుల్ మొత్తం కూడా చూడొచ్చు అనమాట. అంతా కూడా రీమోడవేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈరోజు తంజావూరు అయితే అయిపోయిన తర్వాత కుంభకోణం కూడా దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే వైదేశ్వరం అయితే రావడం అయితే జరిగింది అనమాట. వైదేశ్వరం టెంపుల్లో దర్శనాలని పూర్తి చేసుకుని మనం అయితే చిదంబరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. వైదేశ్వరం కోవిల్ అండి. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే తమిళనాడులోనే తమిళనాడులోనే విశిష్ట కలిగిన మరొక టెంపుల్ వచ్చేటప్పటికి ఈ వైదేశ్వరం అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన లోపల దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే వైదేశ్వరం టెంపుల్ అయితే ఇలా అయితే ఉండటం అయితే జరుగుతుంది. చాలా విశిష్ట కలిగిన ఈ దేవాలయం మనం చూసుకోవడానికి అలాగే కుంభకోణానికి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి అయితే మొత్తం కూడా చూడొచ్చు. స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా టెంపుల్ మొత్తం కూడా ఇక్కడ కోనేరు అయితే ఉండడం అయితే జరిగింది. కోనేరు అయితే వైదేశ్వరంలో కోవిల్ వచ్చేటప్పటికి మనకి ఆ కోనేరు అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి పాదాలు అయితే కనిపించడం అయితే జరుగుతున్నాయి కదా. ఆ పాదాల దగ్గర మనకి ఈ ఉప్పు మిరియాలు అలాగే బెల్లం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ అయితే తిప్పుకున్న తర్వాత ఆ స్వామివారిని మన సకల దోషాలు కానీ అలాగే నవగ్రహ దోషాలు కానీ అలాగే ఎటువంటి గృహపీడలు కానీ ఉన్నట్లయితే తిరుగుకోవాలని మనం అయితే అనుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అనుకున్న తర్వాత పక్కనే అయితే ఈ ఉప్పు అలాగే బెల్లం తీసుకునే కౌంటర్స్ అయితే ఏదైతే ఉన్నదో ఆ కౌంటర్స్లో మొత్తం కూడా మనం అయితే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం అయితే అక్కడ వేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. విశిష్ట పూజలు అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు. మొత్తం కూడా ఇలా ప్రమిదలుగా ఏర్పాటు చేసి ఆ అమ్మవారికి ఆ స్వామివారికి అయితే హారతలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే మనం అయితే క్లియర్గా చూడొచ్చు. నాకు తెలిసిన మేరకు అయితే నేనైతే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఏమైనా తప్పులుంటే క్షమించాల్సిందిగా కోరుచున్నాను అనమాట. టెంపుల్లో మెయిన్ గోపురం అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి దీపారాధన అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఒకసారి అయితే మనం అయితే క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు వైదేశ్వర ఆలయం అనమాట. ఇది మనకు ఏంటంటే శివాలయమే, కాకపోతే ఏంటంటే ఇక్కడ స్వామివారు మాత్రం వైదేశ్వర ఆలయంగా కొలవబడుతున్నారనమాట. ఈ స్వామివారు మనకి సకల దోషాలు అలాగే మనకి రోగనిరోధక ఏమైనా బాధలతో పీడించిన గృహానికి సంబంధించిన బాధలతో పీడించిన ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ ఉప్పును అలాగే మిరియాలు అలాగే బెల్లం ఇవ్వడం వల్ల కొంత మేరకు మనకి ఉపశమనం కలుగుద్దని ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుందనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రజలు ఎంతో విశిష్ట పూజలు అయితే చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలు అయితే ఆల్రెడీ చూడొచ్చు అనమాట. మన 70 మంది కూడా ఎంతో అద్భుతంగా దర్శనాలన్నీ కూడా క్లియర్గా అయితే చూపించుకోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే మళ్ళీ మనం ఇక్కడి నుంచి మనకి చిదంబరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మనకు మధ్యాహ్నం భోజనాన్ని చేసి చిదంబరానికి అయితే చేరుకోవడం
చేసుకోవడం అయితే జరుగుతుంది. సార్ అక్కడ చూడొచ్చు తంతు ఎలా జరుగుతుంది అన్నది క్లియర్గా. వైదీశ్వర గుహలు చాలా పెద్దదండి. మనం వచ్చేటప్పటికి టెంపుల్ వచ్చేటప్పటికి ఒక సైడే ఉంటుంది. టెంపుల్ లోపల నుంచి బయటికి వచ్చినట్లయితే ఇలా మండపాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అది ప్రతి ఒక్క కూడా గమనించవచ్చు. చాలా పెద్దగా అయితే ఉండడం అయితే జరిగింది. అంటే చాలా పెద్దగా అయితే ఉన్నదనమాట ఈ వైదీశ్వర గుహలు. చాలా అండి. ఒకసారి మనం ఒక సైడే చూస్తాము, రెండో సైడ్ అయితే అసలు చాలా పెద్దగా అయితే టెంపుల్ లోపల. టెంపుల్ చాలా పెద్దగా అయితే ఉండడం అయితే జరిగింది. చూడొచ్చు మనకి ఎంట్రన్స్ నుంచి గోపురాలే మనకు 2-3 అయితే ఉన్నాయి అనమాట. రోజు వచ్చేటప్పటికి తంజావూరు, తర్వాత వచ్చి బృహదేశ్వర ఆలయం, అలాగే వైదీశ్వరం, కుంభకోణం అయితే టెంపుల్స్ అన్ని దర్శనాలు అన్నీ చేసుకుని ఇప్పుడైతే భోజనం అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి చిదంబరం టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మన 2 టెంపుల్ బస్సులు అయితే ఇలా ఆపడం అయితే జరిగింది. అదేవిధంగా మొత్తం అందరికి కూడా భోజనాలు అయితే క్లియర్గా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈరోజు స్పెషల్స్ ఏంటన్నది ఇప్పుడైతే బఠానీ, పప్పు, చారు, అప్పడం, పచ్చడి, రైస్ మొత్తం అందరికి ఈరోజు స్పెషల్స్ అండి. తీసిన వీడియో ఉందా, గ్రూప్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో, ఇన్స్టాలో పెట్టాను. ఎవరైనా చూసిన వాళ్ళు ఒక లైక్ పెట్టి కామెంట్ పెట్టండి. ఇంకా అంతమించి వేరే ఏం అడగం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చిదంబరంలో అయితే ఉండడం అయితే జరిగింది. భోజనాలన్నీ చేసి మనమైతే ఇప్పుడైతే చిదంబరం టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఈ రోజు వచ్చేటప్పటికి మనం అయితే 4 టెంపుల్స్ అయితే దర్శనాలన్నీ చేసుకోవడం జరుగుతుందని చెప్పాం. కానీ 3 టెంపుల్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4వ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడి నుంచి మనం కాంచీపురం అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వరకు టెంపుల్స్ దర్శనాలు కూడా అద్భుతంగా అయితే జరిగినాయి. తక్కువ టైంలో అయితే దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు చిదంబరం టెంపుల్ మొత్తం కూడా చూపించడం అయితే చిదంబరంలోని గోపురాల్లో అయితే మనం అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి మనిషికి నవరంధ్రాలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఆటోమేటిక్గా ఈ దేవాలయానికి 9 దారులు అయితే ఉండడం అయితే జరిగింది. అందులో మొదటి ద్వారం అనమాట. ఆలయాన్ని వచ్చేటప్పటికి పొన్నంబలం లేదా గర్భగుడి అని అంటారనమాట. 28 స్తంభాలతో కట్టి ఉండడం ఇక్కడ విశిష్టత. అలాగే 28 ఆగమనాలకు లేదా పరమశివుడి పూజకు కొరకు ఏర్పరిచిన ఆచారమైన పద్ధతులు సూచించింది. పైకప్పు 64 దూలాలు కట్టగా అవి 64 కళలను సూచిస్తున్నాయి.